వెల్కమ్ టు డిసాట్. ఈరోజు మనము ఆర్యుల గురించి నేర్చుకుందాము. ఆర్యులలో ఆర్య సంస్కృతి. మనకి ఆర్య సంస్కృతి చూసినట్లయితే భారతదేశానికి అరౌండ్ 1500 బీసీలో భారతదేశానికి ఆర్యులు వచ్చారు. 1500 బీసీ నుంచి 600 బీసీ వరకు ఆర్యుల కాలాన్ని ఆర్య సంస్కృతి అని చెప్పేసి అంటాము. రైట్. 1500 క్రీస్తు పూర్వం 1500 నుండి 600 కాలము. రైట్. ఈ యొక్క సంస్కృతిని ఆర్య సంస్కృతి లేదా వైదిక సంస్కృతి అని కూడా అంటారు. ఈ సంస్కృతిని 2 భాగాలుగా వర్గీకరించడం జరిగింది. రైట్. 2 భాగాలుగా తొలివేద సంస్కృతి, మలివేద సంస్కృతి. ఎందుకలాగా అంటే తొలివేద కాలం నాటి పరిస్థితులు మలివేద కాలంకి వచ్చేసరికి తలకిందులైపోయాయి. తొలివేద కాలం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 బీసీ వరకు అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. మనకి మలివేద కాలం చూసినట్లయితే క్రీస్తు పూర్వము 1000 బీసీ నుంచి క్రీస్తుపురం 1000 నుంచి 600 వరకు. రైట్. 600 వరకు ఉన్నటువంటి కాలం అని గుర్తుపెట్టుకోవాలి. తొలివేద సంస్కృతి, మలివేద సంస్కృతి అని చెప్పేసి ఇలా 2గా విడగొట్టాం. ఎందుకంటే తొలివేద కాలంలోని పరిస్థితులు మలివేద కాలంకి వచ్చేసరికి తలకిందులు అయిపోయాయి. అందుకే ఇలా డివైడ్ చేసుకున్నాం అన్నమాట. ఇక తొలివేద సంస్కృతి, దీన్నే ఋగ్వేద కాల సంస్కృతి అని కూడా అంటారు. సింధు నది, సరస్వతి నదుల ఆధారంగా చేసుకొని భారతీయ ప్రజలు భారత వాయువ్య ప్రాంతంలో ఈ యొక్క ప్రజలు నివసించారు, సంస్కృతిని అభివృద్ధి చేశారు. తొలివేద కాలంలో ఆర్యులు తెగలుగా వాయువ్య ప్రాంతంలో స్థిరపడ్డారు. రైట్. మధ్య ఆసియా నుంచి తెగలుగా భారతదేశానికి రావడం జరిగింది. రైట్. ఈ తెగ యొక్క రాజుని రాజన్ అని పిలవడం జరిగింది. రైట్. ఆర్య సంస్కృతి 2 రకాలుగా విభజించగల కారణాలు రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు. రైట్. మనకి మొదట రాజకీయ పరిస్థితుల నుంచి వద్దామండి. తొలివేద కాలం నాటి నాయకుడిని రాజన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. రాజన్ను ప్రజలు ఎన్నికల ద్వారా ఎంపిక చేసుకుంటారు. రైట్. ఆ కాలంలో రాజన్ అనేవాడు ఎంపిక కాబడ్డ వ్యక్తి. రాచరికము లేదు. అలాగే రాజు పరిస్థితి వారసత్వం కాదు. రాజు పోస్ట్ అనేది వారసత్వం కాదు, ఎన్నికలు ఉన్నాయి. సో ఎన్నికల ద్వారా ఎంపిక చేసుకోబడితే దాన్ని ఏం చెప్పాలండి? గణతంత్ర వ్యవస్థ అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. రిపబ్లిక్ వ్యవస్థ అని చెప్పాల్సి ఉంటుంది. ఎన్నిక ద్వారా తెగలోని బలవంతుణ్ణి రాజుగా ఎంపిక చేస్తారు. మెంటల్గా బలవంతుడై ఉండాలి, ఫిజికల్గా బలవంతుడై ఉండాలి. ఈ కాలంలో పశువులను సంపదగా భావించబడ్డాయి. పశువుల కోసమే ఈ రాజన్ అనేవాడు యుద్ధాలు చేయడం జరిగింది. ఈ కాలంలో సిద్ధ సైన్యం అనేది లేదు. యుద్ధ సమయంలో తెగలోని పురుషులందరూ యుద్ధంలో పాల్గొనాలి. రైట్. మనకి ప్రతి ఒక్క తెగలోని పురుషుడు యుద్ధంలో పాల్గొనాల్సిందే, ఎగ్జంప్షన్ అనేది లేదు. రైట్. మనకి ప్రతి ఒక్క పురుషుడు యుద్ధంలో పాల్గొనాలి. సిద్ధ సైన్యము లేదు. సిద్ధ సైన్యము అంటే చిడికేసే యుద్ధానికి రెడీ అయ్యే సైన్యమే సిద్ధ సైన్యము. రాజు ప్రత్యక్ష నిర్వహణలో ఉన్న సైన్యమే సిద్ధ సైన్యము. పశువుల కోసమే యుద్ధాలు జరిగాయి ఈ కాలంలో. ఇక రాజుకి సహాయంగా ఉన్నటువంటి అధికారులు చూసినట్లయితే పురోహితుడు, పూజారి, సేనాపతి, గవిస్తిపై అధికారి. గవిస్తి అంటే మనకు సంస్కృతంలో గోవుల కోసం అన్వేషణ. మనకి పశువులే సంపద కాబట్టి పశు సంపద కోసం యుద్ధాలు చేశారు, గోవుల కోసం యుద్ధాలు చేశారు. దాన్ని ఏమంటున్నాం? సింగిల్ వర్డ్లో యుద్ధము అంటున్నాము. గవిస్తి అంటే యుద్ధము, గోవుల కోసం అన్వేషణ లేదా యుద్ధము. రైట్. వ్రజపతి, గడ్డి భూముల అధికారి. రైట్. పశువులే సంపద అయినప్పుడు పశువులకు ఏం కావాలండి? గడ్డి కావాలి. పశువులు లేకపోతే, పశువులకి గడ్డి లేకపోతే చచ్చిపోతాయి. పశువులను కాపాడుకోవాలంటే గడ్డిని కాపాడుకోవాలి. అందుకే గడ్డిని కాపాడుకోవడం కోసం ఒక అధికారిని పెట్టారు, గడ్డి భూముల అధికారి. స్వాప, గూఢాచారి. ఒక తెగ యొక్క సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ని రైట్ కాపాడడం కోసం, లేదా వేరే తెగ వాళ్ళు వీళ్ళపైన దాడి చేస్తున్న ఇన్ఫర్మేషన్ ముందుగా ఇవ్వడం కోసము ఒక అధికారిని పెట్టుకున్నారు. ఆయన పేరే స్వాప. ఇతను వేరే యొక్క శాఖల్లో ఉంటాడు, వేరే తెగల్లో ఉంటూ వాళ్ళ యొక్క సమాచారం ఇస్తాడు. గ్రామాధికారి మరియు రాజుని నిర్ణయించేవాడు. రైట్. రాజు ఎంపికలో ప్రధాన పాత్ర వహిస్తాడు. మనము ఇప్పుడే చెప్పుకున్నాము, రాజన్ అనేటువంటి పోస్ట్ అనేది వారసత్వం కాదు, ఎన్నికల ద్వారా
అతన్ని ఎన్నుకుంటారు. ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. సో, ఎన్నికల్లో రాజన్ని ప్రధానంగా నిర్ణయించేది గ్రామణియే. ఒకవేళ గ్రామణి ఎవరైనా వ్యక్తిని ఇతను రాజుగా పనికిరాడు అంటే అతడు జీవితంలో రాజు అవ్వలేడు. గ్రామణి అనుకుంటేనే అవుతాడు. గ్రామాధికారి అలాగే రాజుని ఎంపిక చేయడంలో నిర్ణయించేవాడు. కింగ్ మేకర్ అని చెప్పాల్సి ఉంటుంది. కింగ్ మేకర్ అన్నమాట. ఈ కాలం నాటి నాయకుడు నియంత కాదు, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేసేవాడు. రైట్. ఈ కాలంలో రాజు మోనార్క్ కాదు, నియంత కాదు, ప్రజా సంక్షేమాన్నే దృష్టిలో పెట్టుకునేవాడు. తప్పనిసరి పన్నులు కూడా లేవు. బలి అనే పన్నును రాజు గౌరవార్థం ఇచ్చేవారు. రైట్. రాజు యొక్క అధికారాలను నియంత్రించడానికి 4 సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. అసెంబ్లీలు అనొచ్చు, సంస్థలు అనొచ్చు. రైట్. సభ. ప్రతి కుటుంబం నుంచి పెద్ద ఈ సభకు ప్రతినిధిగా ఉంటాడు. రైట్. సమితి. తెగలోని ప్రజలందరూ సభ్యులే. విధాత. మహిళల ఆధిపత్యంలో ఉన్న సభ అత్యవసర సమయంలో సలహాలు ఇస్తుంది. గణ. యుద్ధ మండలి. ఈ 4 రాజుని మోనార్క్ కాకుండా అడ్డుకుంటుంది. రాజుని నియంత కాకుండా అడ్డుకుంటాయి 4 సభలు. రాజుని నియంత కాకుండా అడ్డుకుంటాయి. రాజుని తన కంట్రోల్లో పెట్టుకుంటాయి. రైట్. రాజు మోనార్క్ కాకుండా అడ్డుకుంటున్నాయి. మహిళలు సభ్యులుగా ఉన్న సంస్థలు అంటే సమితి, విధాత. ఋగ్వేదంలో ఒకే ఒక యుద్ధం గురించి వివరించడం జరిగిందండి. అదే దశరాజ్ఞ గణ యుద్ధము. రైట్. ఒకే ఒక యుద్ధం గురించి చెప్పడం జరిగింది. దశరాజ్ఞ గణ యుద్ధము. రైట్. మనకి 7వ మండలమైన వశిష్ఠ మండలంలో వివరించడం జరిగింది. భరతా తెగకి పురు తెగకి మధ్య జరిగిన యుద్ధం గురించి మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. భరత తెగ యొక్క రాజు సుధామ, పురు తెగ యొక్క రాజు పురుకుత్స. అయితే ఇక్కడ సమస్య రాజుల మధ్య కాదు, అతని దగ్గర ఉన్న పురోహితుల మధ్య. రైట్. భరత తెగ యొక్క పురోహితుడు వశిష్ఠ మహర్షి, పురు తెగ యొక్క పురోహితుడు విశ్వామిత్ర మహర్షి. ఈ విశ్వామిత్ర మహర్షి ఏమంటాడంటే, మనం ఆర్యులం చాలా బలహీనంగా ఉన్నాము, తక్కువ జనాభా ఉంది, మన జనాభా పెంచుకోవాలంటే అనార్యులను కూడా చేర్చుకోవాలి అంటాడు విశ్వామిత్రుడు. కానీ వశిష్ఠుడు అంగీకరించాడు. మనం ఆర్యులం చాలా గొప్ప లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళము, మన లక్షణాలు వేరే వాళ్ళతో కలిసిపోతే, వాళ్ళతో వివాహ సంబంధాలు పెట్టుకున్నట్లయితే మనం బలహీన పడిపోతాము, మన లక్షణాలు మనకు ఉండవు, అవి పొల్యూట్ అయిపోతాయి అని చెప్పేసి వ్యతిరేకిస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్య గొడవే అది యుద్ధానికి దారితీసింది. రైట్. మనకి ఈ 2 తెగలు యుద్ధంలో భరత తెగ, పురు తెగ పరుష్ని అనే నది ఒడ్డున, దాన్ని మనం రావి నది ఒడ్డున జరిగింది. రైట్. ఈ పరుష్ని రావి నది ఒడ్డున జరిగిందండి. యుద్ధంలో భరత తెగ, పురు తెగకి 5 ఆర్య మరియు అనార్య తెగలు సపోర్ట్ చేయడం జరిగింది. భరత తెగ పురు తెగని 5 ఆర్య తెగలు మరియు 5 అనార్య తెగల్ని ఓడించడం జరిగింది. ఫైనల్గా ఇందులో గెలిచింది ఎవరు? భరత తెగ గెలిచింది. ఇందులో గెలిచింది ఎవరయ్యా అంటే భరత తెగ. భరత తెగ పురు తెగని 5 ఆర్య 5 అనార్య తెగలను ఓడించడం జరిగింది. రైట్. ఇక్కడ మనకి భరత తెగ యొక్క రాజు సుధాముడు. ఈ భరత తెగ భారతదేశాన్ని పరిపాలించింది. ఈ భరత తెగ మీద నుంచే భారతదేశం పేరు వచ్చిందని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు ఒప్పుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ సామాజిక పరిస్థితులు. సామాజిక పరిస్థితులు సమాజంలో ఉన్న పరిస్థితులే సామాజిక పరిస్థితులు. రైట్. సమాజము. రైట్. అనేక కుటుంబాల కలయికని సమాజం అంటాం. కుటుంబము అనేక మంది ఒక దగ్గర నివసిస్తే దాన్ని కుటుంబం అంటాము. అనేక కుటుంబాల కలయికే సమాజం అంటాము. తొలివేద కాలంలో పితృస్వామికి వ్యవస్థ అమల్లో ఉండేది. పితృస్వామికి వ్యవస్థ కుటుంబంలో అత్యధిక వయసు కలిగిన పురుషుడు లేదా తండ్రి అధికారిగా ఉంటే దాన్ని పితృస్వామిక వ్యవస్థ అని చెప్పేసి అంటాము. కుటుంబంలో అతిపెద్ద వయసు నుండి పురుషుడు లేదా తండ్రి. ఎందుకు అలా చెప్తున్నామంటే మనకి అందరికీ సేమ్ రిలేషన్ కాదు. ఒకరికి ఫాదర్ అవ్వచ్చు, ఇంకొకరికి అంకుల్ అవ్వచ్చు, ఇంకొకరికి తాతయ్య అవ్వచ్చు, ఇంకొకరికి ఇంకో రిలేషన్ అవ్వచ్చు. అందుకే ఏం చెప్తున్నాము, అత్యధిక వయస్సు కలిగిన పురుషుడు లేదా తండ్రి పెద్ద అయితే పితృస్వామిక వ్యవస్థ. మనకి
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది. రైట్. మనకి ఆ కాలంలో కుటుంబాన్ని కులము అన్నారు. రైట్. ప్రెజెంట్ కులం వేరు, ఆ టైంలో కులం వేరు. కులం అంటే కుటుంబం ఋగ్వేద ప్రకారము. కులం పైన హెడ్ కులాప. తండ్రిని ఏమని పిలిచారు? కులాప అన్నారు. కులము అంటే కుటుంబము. కుటుంబం పైన అధికారి తండ్రి. సో తండ్రిని ఏమని పిలిచారు? కులాప అన్నారు. స్త్రీలు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉపనయనం అనే విద్యార్థిని కూడా పొందేవారు. ఆ కాలంలో అందరూ చదువుకోవచ్చు. మహిళలు చదువుకోవచ్చు, శూద్రులు చదువుకోవచ్చు. అందరూ సమానమే. అన్ని రంగాల్లో స్వేచ్ఛగా పాల్గొంటూ విద్యావంతులుగా ఉండేవాళ్ళు. రైట్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే విశ్వావర, లోపాముద్ర, గార్గి, రోషనార, గౌతమి వీళ్ళంతా కూడా విద్యని అభ్యసించారు. రైట్. అందరూ సమానమే. మహిళలు తక్కువ కాదు, శూద్రులు తక్కువ కాదు, అందరూ సమానమే. బాల్య వివాహాలు లేవు, సతీ సహగమనము లేదు. రైట్. తొలి వేద కాలంలో అంటే 1500 నుంచి 1000 మధ్యలో బాల్య వివాహాలు కానీ సతీ సహగమనం కానీ లేదు. వితంతు పునర్వివాహాలు ఉన్నాయి. భర్త చనిపోయిన తర్వాత భర్త మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. రైట్. భార్య మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. అందులో మొదటిది నియోగ పద్ధతి. నియోగ అంటే భర్త మరణించిన అనంతరం మరలా షరతులతో వివాహం చేసుకునే సాంప్రదాయము. మొదటి షరతు వచ్చేసి వితంతువుకు పిల్లలు ఉండకూడదు. వితంతువుకు పిల్లలు ఉన్నట్లయితే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు. ఎందుకలాగా అంటే ఒకవేళ ఉన్నారే అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ పిల్లలు పుడతారు. రైట్. ఆ పురుషుడికి పిల్లలు ఉంటారు, మహిళకి పిల్లలు ఉంటారు. సో అక్కడ రైట్ వివక్షత అనేది ఏర్పడుతుంది. ఎవరికి తన పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలా, అతని పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలా, ఇద్దరి పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలా అనేటువంటి సమస్య ఏర్పడుతుంది. పిల్లలు లేకపోతేనే అనే కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. రెండో కండిషన్ వచ్చేసి భర్త సోదరుడినే వివాహం చేసుకోవాలి. భర్త సోదరుడినే పెళ్లి చేసుకోవాలి. దాన్ని ఏమంటాం? నియోగ పద్ధతి. ఒకవేళ భర్తకి బ్రదర్ లేకపోతే బయటి వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు దాన్ని నియోగ పద్ధతి అనము. వితంతు పునర్వివాహం అంటాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 2 రకాల వర్ణ లేదా కులాంతర వివాహాలు ఉన్నాయి. రైట్. అనులోమ కులాంతర వివాహం, ప్రతిలోమ కులాంతర వివాహం. ప్రతిలోమనే విలోమ అని కూడా పిలవచ్చు. అనులోమ కులాంతర వివాహం అంటే అగ్రకుల పురుషుడు నిమ్న కుల మహిళతో వివాహం చేసుకోవడం. రైట్. ఉన్నత కులానికి చెందిన పురుషుడు తక్కువ కులానికి చెందిన మహిళను పెళ్లి చేసుకోవడమే అనులోమ వివాహ పద్ధతి. రైట్. విలోమ వివాహము లేదా ప్రతిలోమ కులాంతర వివాహం అంటే నిమ్న కుల పురుషుడు అగ్రకుల మహిళతో వివాహం చేసుకోవడము. అనులోమ వివాహ పద్ధతి ప్రకారం బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ మహిళను కానీ, వైశ్య మహిళను కానీ, శూద్ర మహిళను కానీ పెళ్లి చేసుకోవడమే అనులోమ వివాహ పద్ధతి, పైనుంచి కిందికి. అలాగే క్షత్రియుడు వైశ్య మహిళను కానీ, శూద్ర మహిళను కానీ, వైశ్యుడు శూద్ర మహిళను కానీ పెళ్లి చేసుకుంటే దాన్ని రైట్ అనులోమ వివాహ పద్ధతి, పైనుంచి కిందికి. ఉన్నత కులానికి చెందిన లేదా ఉన్నత వర్ణానికి చెందిన పురుషుడు తక్కువ వర్ణానికి చెందిన మహిళను పెళ్లి చేసుకోవడమే అనులోమ వివాహ పద్ధతి. తక్కువ వర్ణానికి చెందిన పురుషుడు ఎక్కువ వర్ణానికి చెందిన మహిళను పెళ్లి చేసుకోవడం. శూద్రుడు వైశ్య మహిళను కానీ, క్షత్రియ మహిళను కానీ, బ్రాహ్మణ మహిళను కానీ పెళ్లి చేసుకోవడమే విలోమ లేదా ప్రతిలోమ వివాహ పద్ధతి. రైట్. ప్రతిలోమ వివాహ పద్ధతి. శూద్ర రైట్. అలాగే వైశ్యుడు క్షత్రియ మహిళను కానీ ఆర్ బ్రాహ్మణ మహిళను కానీ, క్షత్రియుడు బ్రాహ్మణ మహిళను కానీ కింది నుంచి పైకి వచ్చినట్లయితే రైట్ దాన్నే విలోమ ప్రతిలోమ వివాహ పద్ధతి అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. పైనుంచి కిందికి వస్తే అనులోమ, కింది నుంచి పైకి వెళ్తే విలోమ. ఈ కాలంలో బహుభార్యాత్వము, బహుభర్తృత్వము రెండూ ఉన్నాయి. ఎక్కువ మంది మహిళల్ని పెళ్లి చేసుకోవచ్చు, ఎక్కువ మంది పురుషుల్ని పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య, పెళ్లి చేసుకున్న తర్వాత భర్త. బహుభార్యాత్వము, బహుభర్తృత్వము. సామూహిక భోజనాలు కూడా సమాజంలో ఉన్నాయి. ఎటువంటి అసమానత లేని కాలము తొలివేద కాలము. సమసమాజము. మనకి సమసమాజము అనేది చూసినట్లయితే తొలివేద కాలంలో కనిపిస్తుంది. తొలివేద కాలంలో ఎటువంటి అసమానత లేని కాలమే సమసమాజము.
ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆర్థిక పరిస్థితులు. తొలివేద కాలంలో ఆర్యుల యొక్క ముఖ్య వృత్తి పశుపోషణ. పశువులని పెంచుకునేవాళ్ళు. పశువులే సంపద. ఎవరి దగ్గరైతే ఎక్కువ పశువులు ఉంటే అతను ధనవంతుడు. గోమత్ అన్నారు. తొలివేద కాలంలో ఆర్యులు రెండో ప్రాధాన్యత వ్యవసాయానికి ఇచ్చారు. వ్యవసాయంలో వాళ్ళు ఎవలు అనేటువంటి పంటని పండించడం జరిగింది. అయితే మన చరిత్రకారులు దీన్ని గోధుమ అయినా అయి ఉండొచ్చు, బార్లీ అయినా అయి ఉండొచ్చు అంటున్నారు. గోధుమ అయినా అయి ఉండొచ్చు, బార్లీ అయినా అయి ఉండొచ్చు అంటున్నారు. తొలివేద కాలంలో వ్యవసాయము ప్రధాన ప్రాధాన్యత కాదు, రెండవ ప్రాధాన్యత ఉంది. పశువులే సంపద, పశు సంపద. పశు సంపదకి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయాస్ అనే రాగి లోహంను ఉపయోగించుకున్నారు. ఆయాస్ అనే రాగి లోహంను ఉపయోగించుకున్నారు. రైట్. సువర్ణ నిష్క అనే ఆభరణంను మారకంగా ఉపయోగించుకున్నారు. ఈ కాలంలో నాణాలు లేవు. ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. దాని ప్లేస్లో ఆభరణము సువర్ణ నిష్క అనే ఆభరణాన్ని మారకం కింద ఉపయోగించుకున్నారనమాట. రైట్. ఈ కాలంలో మనకి వడ్రంగి పరిశ్రమ ఉంది, కుండల పరిశ్రమ ఉంది, చేనేత పరిశ్రమ ఉంది, లోహాలను కరిగించే పరిశ్రమ ఉంది. రైట్. మనం ఫుడ్ వండుకోవాలంటే ఏం కావాలండి? కుండలు కావాలి. నీళ్లు స్టోర్ చేయాలంటే కుండలు కావాలి. సో కుండల పరిశ్రమ డెవలప్ అయింది. మనకి చలి నుండి, ఎండ నుండి, వాన నుండి మనల్ని కాపాడుకోవడం కోసము ఇళ్ళ నిర్మాణం చేపట్టుకోవాలి. ఇళ్ళ నిర్మాణం కోసము మనకి చేలు కావాలి, డోర్లు కావాలి, విండోలు కావాలి. ఇవన్నీ కూడా ఎవరు తయారు చేస్తారు? వడ్రంగి వాళ్ళు తయారు చేస్తారు. డోర్లు, విండోలు. సో వడ్రంగి పరిశ్రమ కూడా ఉంది. అలాగే లోహాలను కరిగించి వస్తువులు తయారు చేయడం. రైట్. అలాగే బట్టలు కోసం చేనేత పరిశ్రమ. అన్ని రకాల పరిశ్రమలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మనకి వడ్రంగి పరిశ్రమలో రెండు రకాల వ్యక్తులుగా డివైడ్ చేశారు. రథకారులని, తక్షకులని చెప్పేసి. తక్షకులు వచ్చేసి వ్యవసాయ పనిముట్లు చేస్తారండి. సో వీళ్ళకి తక్కువ విలువ ఉంటుంది. రథాలు చేసే వాళ్ళని రథకారులు అంటారు. ఈ రథాలు అనేవి యుద్ధంలో చాలా చాలా ముఖ్యమైనవి. రాజు యుద్ధంలో గెలవాలంటే ఎక్కువ రథాలు ఉండాలి. ఎక్కువ రథం ఉన్న రాజు విజయం ఈజీగా సాధిస్తాడు. సో ఈ రథకారులకి ఎక్కువ విలువ ఉంది సమాజంలో. వీళ్ళకు ఉపనయనం కూడా ఇచ్చారు. జనరల్గా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మాత్రం ఉపనయనం ఉంటుంది, శూద్రులకి ఉండదు. రైట్. ఈ యొక్క వడ్రంగి వాళ్ళు అనేవాళ్ళు కూడా శూద్రులే. రైట్. శూద్రులే కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఉపనయనం ఉండదు. కానీ రథాలు యుద్ధంలో చాలా ముఖ్యమైనవి. ఎవరైతే రథాలు తయారు చేస్తారో వాళ్ళకు మాత్రం ఉపనయనం ఉంది. వాళ్ళకు ఉన్నత హోదా ఇచ్చారనమాట. మనకి తక్షకులు వ్యవసాయ పనిముట్లు చేస్తారు. సో వీళ్ళకి సరి అయిన విలువ లేదు. రైట్. ఉపనయనం కూడా లేదు. రైట్. ఆరుల కాలంలో ఆవులని దొంగలించే వారిని పానీలు అనేవారు. పానీలు. రైట్. ఈ కాలంలో మనకి అత్యధికంగా జరిగే క్రైమ్ ఏందయ్యా అంటే ఆవులని దొంగలించడము. ఆవుల్ని దొంగలించడం అనేది అత్యధికంగా జరిగే క్రైము. పశువులే సంపద కాబట్టి పశు సంపద కోసము రైట్ పశువులని దొంగతనాలు చేసేవాళ్ళు అనమాట. రైట్. ఆరుల కాలంలో ఆవు పాలు తీసేవారిని దౌహిత్ర అనేవాళ్ళు. దౌహిత్ర అంటే ఆవు పాలు తీసేవారు లేదా సోదరి అనే మరొక మీనింగ్ కూడా ఉంది. పశువులను ఈ కాలంలో సంపదగా భావించారు. గోమత్ అనగా ధనవంతుడు లేదా అత్యధిక పశువులు కల వ్యక్తి అని అర్థము. రైట్. మరొక ముఖ్యమైన అంశము మనం గతంలో రిపీటెడ్గా అడిగింది. గోజ్ఞ అనగా అన్నాడు. గోజ్ఞ అనగా అంటే అతిథి. ఋగ్వేద కాలంలో వ్యవసాయం జరిగిందండి. వ్యవసాయానికి నాగలి చాలా ముఖ్యమైనది. ఋగ్వేదంలో నాగలికి వాడిన పదాలు సిరా మరియు లాంగుల. ఋగ్వేదంలో నాగలికి వాడిన పదము సిరా, లాంగుల. ఈ రెండు పదాలు నాగలికి ఋగ్వేదంలో వాడడం జరిగింది. మనకి సీత వ్యవసాయ భూమి. సీత వ్యవసాయ భూమి. రైట్. ఇది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇక ఫైనల్గా మత పరిస్థితులు. తొలివేద కాలంలో ప్రజలు ప్రకృతిని తమ అధీనంలో తీసుకునే ప్రయత్నం చేశారు. ప్రకృతిని తమ కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ విఫలం కావడం జరిగింది. తొలివేద కాలంలో దేవతలని ప్రకృతినే దేవతలుగా పూజించడం మొదలైంది. ప్రకృతినే దేవతలుగా పూజించారనమాట. తొలివేద కాలంలో మొత్తం 33 మంది దేవతలని పూజించారు. రైట్. ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ దీన్ని కేనోథీజం అన్నాడు. ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్.
రైట్. పోలీథీజం అని చెప్పొచ్చు, బహుదేవతారాధన, పాలీథీయిజం, బహుదేవతారాధన. కేనోథీయిజం అన్నాడు ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్. ఒకరికంటే ఎక్కువ మంది దేవతలను పూజించడమే రైట్ కేనోథీయిజం అనమాట. 33 మంది దేవతల్ని పూజించడం జరిగింది. రైట్. ఋగ్వేదంలో 1028 శ్లోకాలు ఉన్నాయి. 1028 శ్లోకాలు ఉన్నాయి. రైట్. 1028 శ్లోకాలు దేవతల యొక్క పూజల యొక్క ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దేవతల యొక్క ప్రార్థనలు, దేవతల యొక్క పూజలు అని చెప్పాల్సి ఉంటుంది. ఇంద్రుడు యుద్ధ దేవత, వర్ష దేవత, వాతావరణ దేవత మరియు భయానికి దేవత. రైట్. మనకి ప్రధానంగా చూసినట్లయితే ఋగ్వేదంలో 250 శ్లోకాలు ఒక ఇంద్రుడికే ఇవ్వడం జరిగింది. యుద్ధ దేవతగా చూడబడ్డాడు. రైట్. యుద్ధానికి వెళ్ళే ముందు ఇంద్రుని పూజించాలి. వర్షం పడాలంటే ఇంద్రుని పూజించాలి. రైట్. వాతావరణాన్ని బాగుండాలంటే ఇంద్రుని పూజించాలి. భయం నుంచి బయటపడాలంటే ఇంద్రుని పూజించాలి. సింపుల్గా మనకి చూసినట్లయితే మనకి చిన్నపిల్లల స్టోరీస్ చూసినట్లయితే మనకి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతానికి పూజలు చేపిస్తాడు. ఇంద్రుడికి పూజలు చేద్దామని చెప్పేసి ఆ మథుర ప్రజలంతా పోతూ ఉంటే ఆపి గోవర్ధన పర్వతానికి పూజలు చేపిస్తాడు. సో ఇంద్రుడికి విపరీతమైన కోపం వచ్చేసి విపరీతంగా వర్షం కురిపిస్తాడు. అయితే ఆ యొక్క శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, చిటికెన వేలుతో కొండనెత్తి అందరినీ కాపాడుతాడు. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చిటికెన వేలుతో కొండనెత్తడం కాదు, ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తాడు అనేది మనకు ఈ యొక్క టాపిక్ పరంగా కనెక్ట్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంద్రుడు యుద్ధ దేవత, వర్ష దేవత, వాతావరణ దేవత, భయానికి దేవతగా పిలువబడ్డాడు. మనకి నెక్స్ట్ చూసినట్లయితే వరుణుడు 200 శ్లోకాలు వరుణాకి ఇవ్వడం జరిగిందండి. ఋగ్వేదంలో 200 శ్లోకాలు వరుణాకి ఇవ్వడం జరిగింది. వరుణుడు ప్రేమకి దేవత. జనరల్గా మనము రైట్ గ్రీకు దేవత వీనస్ని ప్రేమకి దేవత అంటాం, కానీ మన మైథాలజీ ప్రకారం ఏంది అంటే మనకి ఎవరికి తెలియదు, ఎందుకంటే మనం పట్టించుకోం కాబట్టి. రైట్. ప్రేమకి దేవత, ప్రేమ వేరు. రైట్. ప్రేమ తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉండేది ప్రేమ వేరు. మనకి మన్మథ గాడ్ ఆఫ్ రొమాన్స్ అది వేరు. రైట్. వరుణ ప్రేమకి దేవుడు, నీటికి దేవుడు, స్వర్గాధిపతి, మానవాళిని కాపాడే దేవుడు. మనకి ప్రస్తుతం ఏమంటాం, స్వర్గాధిపతి ఇంద్రుడు కదా. రైట్. అంటే ఋగ్వేద ప్రకారం వరుణనే స్వర్గాధిపతి. ఋగ్వేదంలో ఏం రాశారంటే వరుణుడు ఉన్నటువంటి ఇంటికి 1000 డోర్లు ఉన్నాయి, 1000 విండోస్ ఉన్నాయి. మనకి 1000 డోర్లు 1000 విండోస్ ఉన్నాయి అంటే అది ఎంత పెద్ద దేవాలయం, అది ఎంత పెద్దదో మనం ఊహించుకోలేము. చాలా పెద్దది అన్నమాట. దాన్ని ఏమంటున్నాం, స్వర్గము. ఋగ్వేదంలో ఇష్టాపుర అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఋగ్వేదంలో స్వర్గాన్ని ఇష్టాపుర అన్నారు. వరుణుడు ఇష్టాపురంలో ఉన్నాడు. రైట్. ఇదంతో పాటు మిత్ర అనే దేవత కూడా స్వర్గంలో ఉంటాడు. రైట్. 1000 డోర్లు 1000 విండోస్ ఉంటాయి ఈ యొక్క ఇష్టాపురానికి లేదా స్వర్గానికి. మానవాల్ని కాపాడే దేవుడు. ఇతని చేతిలో ఒక అసురులను నాశనం చేయడం కోసం ఒక యమపాశం లాంటిది ఉంటుంది. అసురులను నాశనం చేసేవాడు. రైట్. సురాపానం చేయని వాళ్ళు అసురుల్ని నాశనం చేసిన వాడు వరుణుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసుర మర్దన అనేది ఇతని యొక్క బిరుదు. అసుర మర్దన. రైట్. మనకి ఇంద్రుడికి పురంధర అనే బిరుదు ఉందండి. పురములను నాశనం చేసేవాడు ఇంద్రుడు, పురంధర. ఇంద్రుడికి పురంధర అనే బిరుదు ఉంది. పురముల్ని నాశనం చేసేవాడు పురంధరుడు. రైట్. అసురుల్ని నాశనం చేసేవాడు అసుర మర్దన వరుణ. ఇంద్రుడు నగరాలను నాశనం చేసేవాడు పురంధర అని చెప్పేసి మెన్షన్ చేయబడింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అగ్ని. ఇతనికి కూడా 200 శ్లోకాలు ఇచ్చారండి. రైట్. భగవంతుడికి భక్తుడికి మధ్య వారధి. మనకి యజ్ఞయాగాలు పరిశీలించినట్లయితే యజ్ఞగుండంలో అగ్ని ఉంటుంది. దేవతలకి ఆహారం యజ్ఞం ద్వారా వెళ్తుంది అని చెప్పేసి మనము పాలు, పెరుగు, నెయ్యి,
రైట్. వివిధ ఫుడ్ అంతా కూడా మనం యజ్ఞంలో వేస్తాము. ఆ యజ్ఞగుండం నుండి దేవతలకు ఆహారం వెళ్తుందనేది వాళ్ళ నమ్మకము. మధ్యవర్తి. రైట్. సోమ ఋగ్వేదంలోని 9వ చాప్టర్ అంతా కూడా సోమదేవుడికి ఇవ్వడం జరిగింది. మొక్కలకి దేవుడినా, మొక్కలకి దేవుడు. అదితి దేవతల యొక్క తల్లి, దేవతలకే తల్లి అదితి. ఉషస్సు సూర్యోదయమునకు దేవత, ఉషస్సు సూర్యోదయమునకు దేవత. మనకి సన్ రైజ్కి ఒక దేవత ఉషస్సు. మారుత్స్ పిడుగుల దేవత, పిడుగులు కురిపిస్తుంది మారుత్స్, పిడుగులు కురిపించే దేవత. దయూస్ ఆకాశ దేవత, ఆకాశ దేవత. మనకి సావిత్రి చూసినట్లయితే సావిత్రి వెలుతురు దేవత, వెలుతురు దేవత. మనకి ఋగ్వేదంలో అత్యంత పవిత్రమైన మంత్రము అంటే గాయత్రి మంత్రం అంట. మీ గాయత్రి మంత్రాన్ని సావిత్రి అనే దేవతకు ఆపాదించడం జరిగింది. గాయత్రి మంత్రము సావిత్రి అనే దేవతకి ఆపాదించడం జరిగింది. వెలుతురు యొక్క దేవత. యమ, యమ యముడు. రైట్. ఋగ్వేద ప్రకారం మొదట మరణించింది యముడే. రైట్. యముడే. రైట్. ఇతను పాతాళ లోకానికి వెళ్ళిపోయి లేదా నరక లోకానికి వెళ్ళిపోయి నరకానికి రాజు అయిపోయాడు. యమ ధర్మరాజు అయిపోయాడు. నరకాన్ని అంతా కూడా అతని కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఋగ్వేద ప్రకారం మొదట మరణించింది యముడు. ఋగ్వేద ప్రకారం మొదట మరణించింది యముడు. రైట్. అలాగే పృథ్వీ భూదేవత, పృథ్వీ భూదేవత. ఇలా మనకి 33 మంది దేవతలు ఉన్నారు. మరి ఈ 33 మంది దేవతలుని ఎందుకు పూజలు చేశారు? రైట్. ఏ పర్పస్తో పూజలు చేశారు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. రైట్. మనకి ఎవరు కూడా ఏ విషయము ఏది కోరకుండా పూజలు చెయ్యరు. మనము ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు గుడికి పోతాం. అప్పటి వరకు గుడికి పోనే పోం. ఎందుకు పోతాం? ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలనే తోటి మనం గుడికి పోయి దండం పెట్టుకోం. లేకపోతే మనకి మంచి మార్కులు రావని భయపడతాం. అంటే ఇక్కడ భయం అనేది మనలో ఉంది. అందుకే భయం నుంచి బయటపడడం కోసం గుడికి పోతున్నాం అంతే. అంతేగాని భక్తితో కాదు. అంటే వీళ్ళు కూడా ఎందుకు వెళ్ళారు, ఎందుకు పూజలు చేశారని చూసినట్లయితే భౌతిక సంపదల కోసం ఆర్యులు దేవతల్ని పూజించడం జరిగింది. భౌతిక సంపదల కోసం ఆర్యులు దేవతల్ని పూజించారు. రైట్. పశు సంపద కోసం మరియు పుత్ర సంతానం కోసం. మనం ఏం చెప్పామండి? తొలివేద కాలంలో పశువులే సంపద, పశు సంపద అని చెప్పేసి అన్నాము. పశు సంపద కోసం దేవతలని పూజించడం జరిగింది. రైట్. పుత్ర సంతానం కోసం యుద్ధంలో పురుషులనే ఉపయోగించుకోవాలి. పుత్ర సంతానం యుద్ధంలో మనకి పురుషులు మాత్రం ఉపయోగించుకున్నారు. అందుకోసం పుత్ర సంతానం కోసం పూజలు చేశారు. రైట్. ఆరులు తినే ఆహార పదార్థం అపూప, తృణధాన్యాలతో తయారు చేసిన ఒక రకమైన తీయని పదార్థము. రైట్. ఇది మనకి ఆరులకు సంబంధించిన సమాచారము. ఈ యొక్క టాపిక్లో మనము తొలివేద కాలం గురించి నేర్చుకున్నాము. థ్యాంక్ యూ.